అయ్యప్ప స్వాములు చెప్పులు వేయొద్దు, మరి చెప్పులు వేసుకుని నడుస్తున్నారు ఎందుకు అని చాలామందికి సందేహం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే మనం హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర 23వ రోజు. మనమైతే రాత్రి మనం రాయకోటి నుంచి ఇప్పుడు మహేంద్ర మంగళం కాడికి అయితే వెళ్ళిపోతున్నాం. మహేంద్ర మంగళం మనకి 12 కిలోమీటర్స్ ఉంటుంది ఈ నుంచి, మన రాప్తాడ్ నుంచి. మనం ఇక తక్కువే ఉంటామని చెప్పి మార్నింగ్ 6 o'clock వెళ్ళాం కరెక్ట్. మనతో పాటు మన ఈ కుక్క ఐడి వస్తుంది. ఇంకా ఎడుందో ఎక్కడో ఉందో అమ్మ, వెనకాల ఉంది అది. కానీ ఇక స్వామిలందరికీ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే చూసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఈ వీడియోకి లైక్ కొట్టారు. లైక్ కొడితే ఏమైతే అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, వాళ్ళకి ఈ వీడియో అనేది పోతూ ఉంటుంది. చూడండి మనతో పాటు సేలేం ఇంకా 106 కిలోమీటర్స్ ఉందా ఏ నుంచి. ఇప్పుడైతే మనం ఆల్టీకి ఇంకా 5 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. అయితే చూడండి ఎంత మంచిగా ఉందో. పార్క్ ఎండ వస్తలే, ఏం వస్తలే. అంటే తమిళనాడు ఫస్ట్ ఎండ్ వస్తుంది కదా, ఈసారి రాలే. ఎందుకంటే ఇలా వాతావరణం గందరగోళం కనిపిస్తుంది నాకు. మేమున్నందుకు అన్ని ఎండలు ఏం కొడతలేవు. మీకు ఎండలు కొడతలేవా? వర్షాలు పడతలే అని చెప్పాలి. వర్షాలు పడతలేవు, ఎండలు కొడతలేవు, చల్లగా పోతున్నాం. మొత్తం అందరం మెల్ల మంచిగా వాతావరణం మీద మంచి చల్లగా ఉంది. చూడరు ఎంత ఎంజాయ్ చేసుకోడు. గీనే వాడు మనకు గీనే ఇంకా 1 కిలోమీటర్ ఉంటాను కూడా. అందుకని మెల్లగా పోతారు అందరు స్వాములు. అందరు వస్తారు అందరు. మనమైతే ఇప్పుడు మనం ఏంటిది మహేంద్ర మంగళం కాడికైతే వచ్చేసాం. చూడండి మనకు ఊర్లలో కూడా జర డేంజర్ రోడ్ అంటే సింగిల్ ఏం మళ్ళా దాంతోపాటు ఇది మొత్తం మరి అక్కడి నుంచో ఉందా. ఏంటి అంటే ఇది ఓ చూడరు మొత్తం గ్లాసులే. అనుకోకుండా చూడకూడా వచ్చినా అంటే 1-2 అడుగులు ఎక్కువ వేసినా సరే. అంటే ఇప్పుడు మనం రోడ్డు పైన చూస్తున్నప్పుడు ఆరన్ కొట్టినని లోపలికి పోయామంటే తక్కువ మనం కూర్చుకుంటాయి, హోల్ పడుతుంది. ఏం రోడ్ ఏం బాగుంది అనుకుంటారా? రోడ్కి ఏం బాగాలేదు చూడర్రి. మొత్తం కానీ వ్యూ మాత్రం చూడర్రి ఎట్లుంది, వస్తుంది. halt అయితే ఇదే మహేంద్ర మంగళం. ఇప్పుడు మనం మహేంద్ర మంగళం నుంచి బయలుదేరుతున్నాం. పాలక్కోడికి అయితే వెళ్తున్నాం. పాలక్కోడికి మనకి 17 కిలోమీటర్స్ ఉంటుంది. మేము కరెక్ట్ 3 ఎంత అవుతుంది, 3 అవుతుంది కదా. ఎంత డబ్బులు వెళ్తున్నాం, ఎండ కొడుతుంది. 3 o'clock అయితే వెళ్తున్నాం. ఇప్పుడు స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం. మేము గత 15 సంవత్సరాల నుండి మహాపాదయాత్ర చేస్తున్నాం. ఈ మహాపాదయాత్ర చేయటంలో ముఖ్య అర్థం ఏంటంటే మనది మనం భగవంతునికి అర్పించుకోవడానికి కొరకు వెళ్తున్నాం. ఎవరో మెప్పు పొందడానికి, కీర్తి ప్రతిష్టలు ఉండటానికి కాదు. అందులో భాగంగా చాలా మట్టుకు చాలామందికి ఒక అనుమానం, అయ్యప్ప స్వాములు చెప్పులు వేయొద్దు, మరి చెప్పులు వేసుకుని నడుస్తున్నారు ఎందుకు అని చాలామందికి సందేహం. అయితే మేము హైదరాబాద్ నుండి కానీ నిజామాబాద్ నుండి కానీ పాదయాత్ర చేస్తే ఇంచుమించు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి. మరి పాదయాత్ర చేయాలంటే మన ఆరోగ్యం కూడా కాపాడుకుంటూ వెళ్తేనే మనం అయ్యప్పకు అర్పించుకోగలుగుతాం. మరి ముఖ్యంగా చెప్పులు వేయడం ఏంటంటే ఈ డాంబర్ రోడ్డు మీద నడవటప్పుడు మరి డాంబర్లో కెమికల్ డిజీల్ ఎవరు కలిసేసేసి ఈ చర్మాన్ని తినేసేసేసి పుండ్లు అయిపోతాయి, నీళ్ళు వచ్చేస్తాయి, వేడికి నీళ్ళు వచ్చేస్తాయి, పురుగులు అయిపోతాయి. కాబట్టి మన శరీరాన్ని కాపాడుకుంటూ భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. అయితే మేము ఈ పాదరక్షలు ధరించడం ఏంటంటే ఈ శరీరాన్ని కాపాడుకుంటూ యాత్రను సంపూర్ణం చేయాలనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే మేము రోడ్ పైన వస్తుంటే చాలామంది ఈరోజు మద్యం దాగి ఎక్కడ బాటలు అక్కడనే పడేసిపోతున్నారు, పోసేసి పలగొట్టేసిపోతాం. అవి మేము నడిచేటప్పుడు చాలా మటుకు పుచ్చుకొని చాలా ప్రమాదాలు ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అదొకటి. ఈ 2 కారణాలు. ఇంకో కారణం ఏంటంటే ముఖ్యంగా మరి 1600 కిలోమీటర్లు నడవాలంటే మరి ఏదైనా రక్షణ ఉంటేనే నడవగలుగుతాం తప్ప ఇంకో రక్షణ లేకుండా నడవలేము.
అయితే మనము ఇంటి నుండి బయలుదేరి ఆంజనేయ స్వామి గుడికి పోవాలంటే ఒక హాఫ్ ఫర్లాంగో ఆంజనేయ స్వామి గుడికి పోతే మనం చెప్పులు వేసుకుని వెళ్తాం. మరి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి ఒక హాఫ్ కిలోమీటర్ పోయేదంటేనే మీరు చెప్పులు వేసుకున్నప్పుడు 1600 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు మరి పాదాలకు పాదరక్షలు వేయకుంటే మేము చెప్పులుగా భావిస్తలేము, పాదరక్షలుగా భావించేసి ఆ పాదరక్షలను తీసుకుంటున్నాం తప్ప మేము 1600 కిలోమీటర్లు నడిస్తే మేము ఎక్కడైనా లోపల పోయేది ఉంటే కూడా అక్కడ పాదరక్షలు వేసుకోము. ఎక్కడైతే మేము శబరిమల పోతున్నామో అదే దారిల్నే మేము పాదరక్షలు వేసుకుంటాం తప్ప ఇక్కడ మేము ఆల్ట్ దగ్గర ఆగి ఊర్లోకి పోయి షాపింగ్ చేసుకునేదంటే మేము పాదరక్షలు వేయం, చెప్పులను వేయం. అదే మేము ఎక్కడైతే హాల్ట్ ఆగుతామో అక్కడనే వదిలేసి ఒట్టికాలతో పోయేసి వస్తాం. కావున ఈ పాదరక్షల మీద ఎవ్వరు కూడా ఏమనుకోవద్దు. ఎందుకంటే మా సర్వంను మేము అర్పించడానికి కొరకు వెళ్తున్న దాంట్లో మాకు రక్షణగా పాదరక్షలను దొరుకుతున్నాం తప్ప చెప్పుల దృష్టికి మేము దొరకలేము. అవి వేసుకొని ఎక్కడనో షాపింగ్కో లేకుంటే ఇతరుల దీక్ష భంగం చేయడానికో మేము వస్తలేము. మేము ఏదైతే బయలుదేరినామో మా దారిని ఈ పాదరక్షలు వేస్తాం. వేయకుంటే 2 రోజులు 3 రోజులే నడవగలుగుతాం, తర్వాత యాత్ర సున్నా చేసుకుని ఇంటికి పోవాల్సిందే. అలాంటి రోడ్లు ఉన్నాయి ఈరోజు. కావున పాదరక్షలుగా భావిస్తున్నాం తప్ప ఈరోజు మీరు ఒక్కటి గ్రహించండి, మేము ఎవరిని విమర్శిస్తలేము. పీఠాధిపతులను చూడండి, కట్టే పాదరక్షలు వేసుకొని పోతాం. మరి వారికి అవసరమా అంటే పాదాలను రక్షిస్తూ వాళ్ళు వాళ్ళ కార్యక్రమం చేసుకుంటున్నారు. అట్లనే మేము కూడా మా పాదాలను రక్షించుకుంటేనే శబరిమల వరకు వెళ్ళగలం, లేకుంటే వెళ్ళలేము. కావున ఆ దృష్టినే మేము పాదరక్షలు వేసుకుంటాం తప్ప ఇంకో విధంగా కాదని చెప్పేసి. ఈ దారి మధ్యలో ఏమైతే అంటే మనకు డ్రైవర్ స్వాములు ఉంటారు కదా, కార్లు వచ్చిన స్వాములు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా సేవ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక 7-8 కిలోమీటర్ తర్వాత కార్లు ఆపుకొని సైడ్కి ఆపుకొని ఉంటారు. వాళ్ళు మనకు వాటర్ ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్క స్వామిలకి, వచ్చిన ప్రతి ఒక్క స్వామిలకి వాటర్ ఇస్తా ఇలా 3-4 కిలోమీటర్స్కి ఒక్కోసారి మనకి చాలా మనకి ఎక్కువద్దు. కార్ స్వాములు ఏం చేస్తారంటే ఇట్లా వాటర్ సేవ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కసారి సేవ్ చేసుకోవాలి, సేవ్ ఎంత చేసుకుంటే అంత మంచిది. అయ్యప్ప కాడ స్వామి శరణం అయ్యప్ప. అదే పాలక్కడికి వచ్చేసాం, కరెక్ట్ 6:30కి వచ్చేసాం. నా తెలిసినంతకైతే ఇంత తప్పుడు నేను ఎప్పుడు హాల్ట్కే రాలేను. మనకు రేపు మార్నింగ్ హాల్ట్ ధర్మపురి, రేపు ఓన్లీ మధ్యాహ్నం హాల్ట్ ఉంటుంది, సాయంత్రం హాల్ట్ ఉన్నది. 23 ఉంది కానీ 23 ఉండదు, అది ఎక్కువనే ఉంటుంది, 30+ ఉంటుంది అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ చేయడానికి. మా పాలకోడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈరోజు Day 23 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మనం పాలకోడికి అయితే వచ్చేసాం. మనం మాల్టుకు అయినాక ఒకసారి మీకు గుడి చూపిస్తాం. జర డేంజరస్ ప్లేస్ ఇది, మనకి చిన్న గుడి ఉంటుంది కానీ జర స్వామిలు ఎక్కువ ఉంటారు, దొంగ స్వాములు ఉంటారు జర ఎక్కువ ఇక్కడ. ఎవరైనా అంటే మనకి పాదయాత్ర రోడ్లు ఉంటారా వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కొంచెం. ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టరు. స్వామి శరణం అయ్యప్ప. స్వామి అందరికీ